వెల్కమ్ టు శ్రీదేవి యూట్యూబ్ ఛానల్. మన రాజధాని అమరావతి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వెంకటాపాలెం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. చూద్దాం రండి. ముఖద్వారం చూడండి ఎంత బాగుందో. నాతో పాటు గుడికి రండి, గుడి చూడటానికి రండి. గుడి తలుపులు ఎంత ఎత్తులో ఉన్నాయో మనకి ముందుగా లోపలికి వెళుతుండగా గుడి మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. గుడిలోకి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా ఉంది. కొంచెం ముందుకి వెళుతుండగా ధ్వజస్తంభం దగ్గర మనం కొంచెం ముందుకు వెళ్తూ మనసులో ఉన్న కోరికలు స్వామివారికి చెప్పుకొని ముందుగా నడుస్తూ రండి. చూడండి, బంగారపు రంగులో ఉన్న గోపురం అందంగా ఉంది. స్వామి అలా నడుస్తూ వస్తూ ఉంటే స్వామివారు ఎంత బాగున్నారో. కొంచెం ముందుకి వస్తూ ఉంటే స్వామివారు అలా నడుస్తూ వస్తుంటే రాతి శిల్పాలు, గోడలు ఎంత అందంగా ఉన్నాయో. అక్కడ స్వామివారి పల్లకి, గొడుగు ఇక్కడ ఉన్నాయి. అలాగే కొంచెం ముందుకి నడుస్తూ ఉంటే అచ్చం తిరుమల తిరుపతి స్వామివారిలాగా విమాన వెంకటేశ్వర స్వామి చూడండి, దర్శించుకోవచ్చండి. వెండి తోరణంతో ఉంది. ఆ స్వామివారిని అలా చూస్తూ ముందుకి నడుస్తూ రండి. మేము ఏకాదశి రోజు వెళ్ళామండి. భక్తులు చూడండి ఎంతమంది వచ్చారో, ఎలా వచ్చారో చూడండి. ముఖద్వారం ఎంత అందంగా కనిపిస్తుందో. కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడం పక్కన టీటీడీ వాళ్ళ పూజ. ముందుకు వెళ్ళిన తర్వాత ఎడం పక్కన టీటీడీ వాళ్ళ పూజా సామాను కూడా దొరుకుతాయి. ప్రతిరోజు తిరుపతి లడ్డు కూడా లభిస్తుంది. అలా గుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గోపురం దగ్గర కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంది. స్వామివారిని విశేష వేళల్లో పూలతో అలంకరణ చేస్తారంట. ధూపదీప నైవేద్యాలతో సమర్పిస్తారంట. ప్రతిరోజు భక్తులు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు తిరుపతి వెంకటేశ్వర స్వామిలాగా ఉంటారు. అందరు దర్శించుకోండి. ఇక్కడ గుడి గంటలు చాలా ప్రత్యేకం కనిపిస్తున్నాయి. తులాభారం చాలా బాగా ఉంది. ఈ తులాభారం ఎంత అందంగా ఉందో. భక్తులు కోరికలు తీరిన తర్వాత తులాభారం ఇస్తారంట. ఈ గుడి మొత్తం 25 ఎకరాల్లో కట్టారంట. ఇంకా కొన్ని కడతారు అని పని వాళ్ళు చెప్తున్నారు. చూడండి, రాతితో చేసిన ఆలయం ఎంత బాగుందో. స్వామివారు కూడా బాగున్నారు. తిరుమలలో స్వామివారు లాగా ఉన్నారు ఇక్కడ అని భక్తులు కూడా అంటున్నారు. ఇక్కడ
తిరుపతిలో లాగా కోనేరు కూడా కడతారని పనివాళ్ళు చెప్తున్నారు. ఈ ఆలయం ఎంత అందంగా ఉందో, మొత్తం రాతితో చెక్కారు. గోపురం మీదుగా శిల్పం ఎంత అందంగా ఉన్నాయో. ఈ గుడి ఆవరణ దారి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. నేను మా కుటుంబంతో దర్శనం చేసుకోవటానికి వెళ్ళానండి. చాలా బాగుంది. ఈ ఆలయం రావటం మా ఫ్యామిలీతో మొదటిసారి. నాకు చాలా ప్రశాంతంగా ఉంది స్వామివారిని దర్శనం చేసుకోవటం. మీరు కూడా స్వామివారిని కుటుంబంతో వచ్చి దర్శనం చేసుకోండి. గుడి లోపల అర్చకులు కూడా తిరుపతి నుండి వచ్చారు. బాగా అభిషేకాలు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మీ లైక్ కోసం, షేర్ కోసం, సబ్స్క్రైబ్ కోసం చూస్తున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.